రాష్ట్రాన్ని పాలిస్తున్న దొంగలు దోపిడీదారులైన తండ్రి కొడుకులని తరిమి కొట్టడానికి మీరు రెడీయా? 2014లో మీ అందరూ చూశారు. అరచేతిలో వైకుంఠం చూపించి 600 హామీలతో మీ జీవితాల్ని మార్చేస్తామని చెప్పిన నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల కాలంలో చిన్న పెద్ద అని లేకుండా, రైతు డ్వాక్రా చేనేత తారతమ్యం లేకుండా అందరినీ మోసం చేసిన విధానం మీ అందరూ కూడా చూశారు. అలాంటి ముఖ్యమంత్రికి బుద్ధి చెప్పాలా వద్దా? మన రాష్ట్రాన్ని ముక్కలు చక్కలు చేసిన చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పాలా వద్దా? రైతుల్ని మోసం చేసిన చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పాలా వద్దా? నిరుద్యోగులకి ఉద్యోగాలు లేకుండా చేసిన చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పాలా వద్దా? డ్వాక్రా అక్క చెల్లెమ్మలను అప్పుల పాలు చేసిన చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పాలా వద్దా? చెప్పాలి అంటే ఏం చేయాలి? మీరిచ్చే తీర్పు ఎలా ఉండాలి అంటే, ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో అన్న విధంగా ఉండాలి. సోదరులారా, ఈ మధ్యకాలంలో మీరు చూశారు, డేరా బాబా లాగా డేటా బాబాలు బయలుదేరారు. ఎండాకాలం వస్తే ఇళ్ళకి కన్నాలేసే దొంగలు ఎలా రెచ్చిపోతారో, ఎన్నికలు వస్తే ఈ డేటా బాబా ఆయన కొడుకు బేటా బాబా ఇద్దరు కూడా రెచ్చిపోతున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు చూస్తే అమరావతిని దోచుకున్నాడు, పోలవరంలో దోచుకున్నాడు, కాంట్రాక్ట్ లో దోచుకున్నాడు, ఇసుకలో దోచుకున్నాడు, మట్టిలో దోచుకున్నాడు, ఆఖరికి పేదవాడికి పెట్టే అన్న క్యాంటీన్ లో కూడా దోచుకున్నాడు. 5 సంవత్సరాల కాలంలో 6 లక్షల కోట్ల రూపాయలు తిన్నా కూడా ఈ పంది కుక్కలకి కడుపు నిండలేదంట. అందుకే ఈ డేటాని దోచుకోవడానికి బయలుదేరారు. ఈరోజు మన ఓట్లు, ఆధార్ కార్డులు, బ్యాంక్ అకౌంట్లు, ఫోన్ నంబర్లు అన్నిటినీ కూడా ఏ విధంగా దోచుకొని ఈరోజు మన డేటా మొత్తం కూడా ఉపయోగించి ఓట్లని గల్లంతు చేసి మన బ్యాంకుల్లో ఉన్న డబ్బుని, భూముల్ని దోచుకునే దానికి తెరలేపారు అన్న సంగతి మీ అందరికి కూడా తెలుసు. అందుకే అంటారు, పప్పుని ఐటీ మినిస్టర్ కాదు లూటీ మినిస్టర్ అని చెప్పడానికి కూడా ఎవరు వెనుకంజ వేయాల్సిన అవసరం లేదు. ఈరోజు మన డేటా మొత్తం తీసుకొని మళ్ళీ ఎన్నికల్లో దొంగ దెబ్బ కొట్టి అధికారంలోకి రావాలనుకుంటున్నారు. గత ఎన్నికల్లో కూడా మీరు చూస్తే 5 లక్షల ఓట్ల తేడాతోనే మాత్రం గెలిచారు అంటే ఇప్పుడు అర్థమవుతుంది ఏ విధంగా దొంగ దెబ్బతీసి జగనన్నని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాడు. అలాంటి అవకాశాన్ని 2019లో ఇవ్వకూడదు. సో ప్రతి ఒక్క నిమిషం కూడా అప్రమత్తంగా మీరందరూ కూడా ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు ఎంత నీతి మాలిన వాడంటే అధికారం కోసం ఏదైనా చేయగలడనేది పిల్లనిచ్చిన మామని వెన్నుపోటు పొడిచినప్పుడే అర్థమైంది. బీజేపీ సంఖలో కూర్చొని నవనిర్మాణ దీక్షలు అంటూ ఈరోజు కాంగ్రెస్ సంఖనెక్కి ధర్మ పోరాటాలు అంటూ ఎవడి మీద బురద చల్లి బతకాలనుకునే క్యారెక్టర్. అలాంటి వాడికి బుద్ధి చెప్పాలి. ఈ రాష్ట్రం నుంచి తండ్రి కొడుకుని తరిమి కొట్టే విధంగా ప్రతి ఒక్కరూ కూడా సైనికుల్లాగా పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసేంత వరకు కూడా నిద్రపోకూడదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఆయన సంక్రాంతి వస్తే ఏ విధంగా పగటి వేషాలతో ఊర్లలో తిరుగుతారో అదే విధంగా చంద్రబాబు నాయుడు కూడా మొన్ననే కర్నూలులో చూసుంటారు. కొత్త వేషంతో పాత కాంగ్రెస్ నుంచి కొత్త క్యారెక్టర్లు తీసుకొని మీ ముందుకు వచ్చాడు. ఆయన అంటాడు, గుండ్రేల ప్రాజెక్టు, వేదావతి ప్రాజెక్టు, ఆర్డిఎస్ ప్రాజెక్ట్ అన్ని కూడా పూర్తి చేసేస్తాను, 8,118 కోట్లు పెట్టి కట్టేస్తాను అంటున్నాడు. నేను సూటిగా అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు, ఇంతవరకు 8,118 కోట్లలో 8 రూపాయలన్నా నువ్వు కేటాయించి పనులు ప్రారంభించావా అని అడుగుతున్నాను. ఈరోజు ఎంత కామెడీ అంటే 5 సంవత్సరాల కాలంలో ఆయన 2014 ఆగస్టు 15 ఇక్కడ జెండా ఎగరేసి యుద్ధ ప్రాతిపదికన ఈ గుండ్రేల ప్రాజెక్టు కానీ
వేదావతి ప్రాజెక్టు కానీ ఆర్డిఎస్ ప్రాజెక్టు పూర్తి చేస్తారని చెప్పి 5 ఏళ్ళు అవుతున్నా చేయకపోతే ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండగా శంకుస్థాపన చేయగానే సంకలు గుర్తుకుంటూ మేము మా జిల్లాలో ఇవన్నీ పూర్తి చేస్తున్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నామని కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు చెప్పడం చాలా సిగ్గుచేటని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే 5 సంవత్సరాల కాలం ఈ జిల్లాని సర్వనాశనం చేసి ఈ రోజు దొంగ శంకుస్థాపనలు చేస్తే వాటిని చూసి ఆ పార్టీలో చేరాము అంటే చెవులో కాలీఫ్లవర్లు పట్టుకున్న వాళ్ళు లేరు. కేవలం ఈ రోజు ప్యాకేజీకే మీరు అమ్ముడు పోయారు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి. అది ఈ జిల్లాలో అందరికి కూడా తెలిసిన నిజాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు మీరు కేఈ కృష్ణమూర్తి గారు మీరు శత్రువులుగా ఉన్నప్పుడు మీ మధ్య ఎన్నో కుటుంబాలు నలిగిపోయినాయి. ఎన్నో కుటుంబాలు ప్రాణత్యాగం చేస్తే ఈ రోజు వారి ప్రాణత్యాగాలకి విలువ లేకుండా డబ్బులకు అమ్ముడుపోయి మీరు ఒకటైపోయారు అంటే ఏం చెప్పాలి? మీరందరూ ఎలా బుద్ధి చెప్పాలో ఒకసారి ఈ జిల్లా ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మిమ్మల్ని మీ ప్రాణాలని చులకన చేసి వాళ్ళ పదవుల కోసం వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం ఆటలాడుతున్న వాళ్ళకి రాబోయే ఎన్నికల్లో గట్టిగా దెబ్బ కొడితే అబ్బా అనిపించేలాగా ఉండాలని కూడా మీ అందరినీ కోరుకుంటున్నాను. ఇక మీ అందరికీ చెప్పాల్సింది, నంద్యాల ఎన్నికల్లో మనం చూసాం. చంద్రబాబు నాయుడు వచ్చి అది చేస్తాం ఇది చేస్తాం అది చేస్తామని చెప్పి ఏ విధంగా మోసం చేసి ఓట్లు దండుకున్నాడో చూసాం. ముఖ్యంగా నంద్యాలని మరో అమరావతి చేస్తానన్నాడు. నేను ఒకటే అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు, విజయవాడలోనే నీ వల్ల అమరావతి కట్టలేకపోయావే, మరి నంద్యాలలో కట్టగలవని నేను ప్రశ్నిస్తున్నాను. మీకు నంద్యాలలో అమరావతి కనిపించిందా? చంద్రబాబు నాయుడు గారి అమరావతి గారి ఆయన అభివృద్ధి ఎలా ఉంటుందయ్యా అంటే పెళ్లిలో పంతులు అరుంధతి నక్షత్రం చూపించినట్టు ఉంటుంది. ఆ అరుంధతి నక్షత్రం కనిపించదు, చంద్రబాబు నాయుడు చేసే అభివృద్ధి కూడా కనిపించదు. కేవలం మాటలతో మాయ చేస్తూ తనకున్న పేపర్స్ ని తనకున్న మీడియాని దుర్వినియోగం చేసి ప్రజల్ని మాయ మాటలతో మభ్యపెట్టి పబ్బం గడుపుకుంటున్నాడు. అలాంటి వాడికి మనం బుద్ధి చెప్పాల్సిన రోజు చాలా దగ్గర పడింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని మీరు చూస్తే రాజకీయంగా తొక్కేయడానికి ఎన్ని చేశారో మీ అందరూ చూశారు. అలాగే ఆయనని ఆర్థికంగా తొక్కేయడానికి ఎన్ని చేశారో చూశారు. ఏ తప్పు చేయకుండా ఎన్ని నెలలు జైల్లో పెట్టి ఆయనని మోసం చేశారో మనం చూసాం. ఆయన దగ్గర గెలిచిన ఎమ్మెల్యేలని 22 మందిని దాకా కొని ఆయనని రాజకీయంగా లేకుండా చేయాలన్న ప్రయత్నం కూడా చేశాడు. కానీ ఈ ప్రజల ఆశీర్వాదంతో మీ అందరి కోసం మీ కష్టాన్ని దూరం చేయడం కోసం రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసం ఎత్తిన జెండా దించకుండా ఈ రోజుటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మధ్య ఉంటూ ప్రజల కోసం పోరాడుతూ ప్రజల తన కుటుంబం అనుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. అలాంటి మంచి నాయకుడు ముఖ్యమంత్రి అయినప్పుడే ఈ రాష్ట్ర అభివృద్ధి వైపుకు నడుస్తుంది. మీ కష్టాలు కూడా దూరం అవుతాయన్న విషయం మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే మనసున్న నాయకుడు ముఖ్యమంత్రి అయిన రోజే రాష్ట్రం అభివృద్ధి వైపుకు నడుస్తుంది. ప్రజల కష్టాలు తీరితే ప్రజల భవిష్యత్తు బాగుంటుందనడానికి 5 ఏళ్ల రాజశేఖర రెడ్డి గారి రాజన్న పాలన సువర్ణ యుగంలో మీరు చూసుంటారు. అలాంటి సువర్ణ యుగం మళ్ళీ రావాలి. ఈ రాజన్న పరిపాలనలో ఈ రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి వైపుకు నడవాలి. ప్రజల కష్టాలు దూరం కావాలి అంటే జగనన్న రావాలి, జగనన్న కావాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. అందుకే ఇడుపులపై నుంచి ఇచ్చాపురం వరకు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రజా సంకల్ప యాత్రలో ప్రజలందరూ కూడా అన్నా మీ వెంట నేనున్నాను అంటూ ఏ విధంగా జన సునామీ లాగా వచ్చారో మీ అందరూ కూడా చూశారు. ఇన్ని రోజులు మనం పయనించింది ఒకటైతే ఈ 2 నెలల టైము అంటే 60 రోజులు చాలా అప్రమత్తంగా ఉండాలి. దొంగల్లాంటి చంద్రబాబు నాయుడు ఆయన పార్టీ వాళ్ళు ఏదైనా చేయడానికి వెనుకాడరన్న విషయం మీ అందరికీ తెలుసు. ఇదే జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో 11 మందిని మీరు గెలిపిస్తే ఇక్కడున్న ఎమ్మెల్యేతో సహా డబ్బుకి ఎలా అమ్ముడుపోయారో మీ అందరూ కూడా చూశారు. సో మీరిచ్చే తీర్పు ఎలా ఉండాలి అంటే అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలకి దిమ్మ తిరిగి పశువుల్లాగా కొన్న చంద్రబాబు నాయుడికి బొమ్మ కనిపించేలాగా ఉండాలి. ఈ రోజు అమ్ముడుపోయిన వాళ్ళకి ఎందుకు అమ్ముడుపోయాము
అన్న పరిస్థితి వచ్చింది. చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ దొరక సీట్ ఉందో లేకుండా తెలియక ఈరోజు బుట్ట రేణుక నుంచి ఎస్వి మోహన్ రెడ్డి గారి నుంచి మణిగాంధీ నుంచి అందరూ కూడా పిచ్చి పట్టినట్టు తిరుగుతున్నారు. అంటే చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఎవరినైనా తన అవసరానికి వాడేసి కరివేపాకులాగా పడేస్తాడు అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఈ రోజు మీరు చూస్తే చంద్రబాబు నాయుడు ఎక్కడికి మీటింగ్ వెళ్ళా నాకు 25 మంది ఎంపీలను ఇవ్వండి, ఈ రాష్ట్రాన్ని మార్చి చూపిస్తాను అంటాడు. 20 మంది ఎంపీలు ఉన్నా కూడా ఈ రాష్ట్రానికి విభజన చట్టంలో రావాల్సిన ఏ ఒక్కటి కూడా తేలేని చేతగాని దత్తమ్మ, ప్రత్యేక హోదాని తీసుకురాలేని చేతగాని దత్తమ్మ 25 ఎంపీలు ఇస్తే ఏం చేయగలడు ఒకసారి ఆలోచించండి. పంచ పాండవుల్లాగా 5 మంది ఎంపీలున్నా ఈ ప్రజల కోసం వాళ్ళ పదవుల్ని కూడా త్యాగం చేసి ఈ రోజు రాజీనామాలు చేసి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తేనే పరిశ్రమలు వస్తాయి, యువతకి ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఈ ప్రజల కోసం మీరిచ్చిన ఆ ఎంపీ పదవుల్ని రాజీనామా చేసి ఏ విధంగా అమరణ నిరాహార దీక్ష కూడా కూర్చున్నారో మీ అందరూ చూస్తున్నారు. కానీ 20 మంది ఎంపీలు ఉన్నా కూడా రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం ఒక్కరు కూడా రాజీనామా చేయకుండా అవి ఏమీ కూడా మనకి రాకుండా చేసిన ద్రోహులు వీళ్ళంతా అన్న విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంతే కాకుండా ఈ రాష్ట్రానికి అన్యాయం చేసిన వాళ్ళు ద్రోహులు ఎవరైనా ఉన్నారు అంటే మొదటి ముద్దాయి కాంగ్రెస్, రెండవ ముద్దాయి బీజేపీ, మూడవ ముద్దాయి తెలుగుదేశం. ఈ ముగ్గురు ద్రోహుల్ని తరిమి కొట్టాల్సిందిగా ప్రతి ఓటర్ని కూడా కోరుకుంటున్నాను. లేకపోతే ఆ భగవంతుడు కూడా మనల్ని కాపాడలేని పరిస్థితికి వస్తాడు. ఎందుకంటే ఈరోజు మీ అందరి కష్ట సుఖాలు తెలుసుకున్నాడు కాబట్టి రాబోయే కాలంలో తన తండ్రి ఆశపడ్డట్టు మీ అందరి కళ్ళల్లో సంతోషాన్ని చూడాలన్న విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నవరత్నాలను మీరు చూస్తుంటారు. ప్రతి బిడ్డ చదువుకోవడానికి ప్రభుత్వమే అండగా ఉంటుందని ప్రకటించడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండడం కోసం ఆరోగ్యశ్రీ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఆశీర్వదించాలన్న ప్రయత్నం చేస్తున్నారు. రైతులకి ఆసరా ఇవ్వాలనుకుంటున్నారు. డ్వాక్రా అక్క చెల్లెములకి అసలు వడ్డీతో సహా రుణమాఫీ చేయాలనుకుంటున్నాడు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకి 45 ఏళ్లు పూర్తయితే చాలు 5 సంవత్సరాలలో 75,000 రూపాయలు ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వాలి అని నిర్ణయించుకోవడం జరిగింది. ఇలా ఎన్నో చారిత్రాత్మక సంక్షేమ కార్యక్రమాలతో మీ అందరి జీవితాల్లో వెలుగు నింపాలనుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు లాంటి దమ్మున్న నాయకుడిని మనం ముఖ్యమంత్రిని చేసుకోవాలి. అలాగే ప్రతి నియోజకవర్గాల్లో కూడా ఎమ్మెల్యేలను మనం గెలిపించుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మీకు అండగా ఉండటానికి సిద్ధార్థ్ రెడ్డి గారు వచ్చారు. ఈ ప్రాంతంలో యువ నాయకుడు, ఎవరికి ఏ కష్టం వచ్చినా అండగా ఉండాలనుకుంటున్న సిద్ధార్థ్ రెడ్డికి మరి దేవుడు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ అక్కడ జగనన్న, ఇక్కడ సిద్ధార్థ్ రెడ్డి ఇద్దరు కూడా ఎల్లవేళలా మీకు ఉంటారు. మీకు ఏ కష్టం వచ్చినా నాయకులందరూ కూడా సపోర్టివ్ గా ఉంటారు. అలాగే మా అక్క శ్రీదేవి గారు కూడా మీ అందరూ కూడా సిద్ధార్థ్ రెడ్డి చెప్పినట్టు కష్టపలే గెలిచే సీటు ఫస్ట్ మనదే ఉండాలి. అక్క విజయవంతంగా ముందుకొచ్చి మీ అందరికీ కూడా మంచి చేయాలి జిల్లాలో కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.